ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా మనసులో ఒక బాధ ఉంది. ఆ బాధను నీతో మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను బిడ్డ. ఒక్క నిమిషం వింటావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బాబా కూడా ఇలా మాట్లాడతారా, బాబా మనసులో కూడా బాధ అనేది ఉంటుందనేది మనం అందరూ కూడా గ్రహించాల్సినటువంటి ఒక విషయం. నిజంగా మనందరం మన కోరికలు మాత్రమే బాబాగారితో చెప్తూ ఉంటాము, మన కష్టాలను చెప్తూ ఉంటాము. బాబా అంటే బాబా కూడా ఒక మనిషిలా మన అందరితో పాటు జీవించిన ఒక మహానుభావుడని మనందరికీ కూడా తెలుసు కదా. అలాంటిది ఒక్కసారి మన కోరిక తీరలేనప్పుడు బాబా నిందిస్తూ ఉంటాము. అయ్యో బాబా, నిన్నే నమ్మి బాధలన్నీ మీకు చెప్తూ ఉన్నాము, అభిషేకాలు చేస్తూ ఉన్నాము, అన్నదానాలు చేస్తూ ఉన్నాము, అయినా సరే నా కోరిక తీరడం లేదు తండ్రి అని అందరూ కూడా ఒక్కొక్కసారి ఆయన నిందిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పూజలు చేయడం కూడా మానేస్తారు. ఇప్పటికీ కూడా బాబా నాకు ఏం చేశారనేసి అంటూ ఉంటారన్నమాట. మనందరం కూడా ఒక్కసారి 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది బాబాగారు బాబాగారు ముందు మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నామనేది ఒక్కసారి పోల్చుకొని చూస్తే మనకే తెలుస్తుంది. వాటన్నిటి కూడా కారణం ఎవరు మనం నమ్ముకున్న మన బాబాయ్ కదా, ఆ భగవంతుడు మాత్రమే. అలాంటిది మన బాబాగారి మనసులో కూడా కొంత విచారం ఉంటుంది. అంటే మనందరూ కూడా ఆయనకి కనబడడం లాంటి వారం కాబట్టి మన కోరికలు, మన బాధల్ని బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేరు. ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుంచి బయట పడివేయాలి అనుకుంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా మన సమస్యలు పట్టించుకోకుండా ఉండరండి. మన మూలంగా భగవంతుడికి అంటే ఈశ్వరుడికి వెళ్ళి చెప్పడానికి, అంటే మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం, మన గురించి ఏదైతే ఒక కర్మఫలం ఉందో అది ఎలా చేస్తే తగ్గించడానికి బాగుంటుందా అందుకి దారి చూపిస్తూ ఉంటారన్నమాట. అయినా సరే ఒకరోజు ఒక భక్తురాలు బాబాని చాలా బాధ పెట్టింది. అంటే తనకి ఏదో కొంచెం కష్టం వచ్చిందని బాబాగారిని నిందిస్తూ ఆయన మనసును బాధ పెట్టింది. అలా మాట్లాడడం వల్ల బాబా కూడా బాధపడ్డారు. అందుకు కొంత భక్తులు మాత్రమే ఆయన ఎంచుకుంటారంటే, ద్వారకామాయిలో సచ్చరిత్రలో మనకి చెప్పబడింది ఏంటంటే, షిరిడిలో ఉన్నప్పుడు ఆయన భక్తుల్లో ఆయనకి ఇష్టమైన భక్తులు కూడా ఉండేవారు. వాళ్లకు మాత్రమే ఆయన కష్టాలు చెప్తూ ఉండి ఆయన మనసులో మాటను చెప్పుకుంటూ ఉండేవారు. ఎప్పటికి కూడా బాబా అలానే చేస్తున్నారనమాట. ఎవరైతే కనుక తన బాధల్ని అర్థం చేసుకుంటూ, బాబా మీరు ఒక విషయం నాకు చేస్తున్నారని అంటే అందుకు వెనకాల ఏదైనా సరే ఒక కారణం అనేది ఉంటుందని నాకు తెలుసు బాబా, మీరు ఎప్పుడు నా కోరికలు తీరుస్తారో అప్పటి వరకు నేను వేచి ఉంటానని కొంతమంది భక్తులంటే, కొంతమంది నా కోరికలు ఇంకా తీర్చలేదు బాబా, అసలు నువ్వు భగవంతుడివేనా, నా కష్టం నీకు వినిపిస్తుందా లేదా, అందరూ నిన్ను మహానుభావుడు అంటున్నారు, భగవంతుడు అంటున్నారు, అయినా సరే నువ్వు నాకేమీ కూడా చేయలేదని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా భక్తులు కూడా బాబా నిందిస్తూ తన యొక్క కోరికలు తీర్చలేదని, తనకు పూజలు చేయడం మానేసి నా ఇంటికి రావద్దు, ఇంకోసారి పిలవను, నీకు పూజ చేయను అంటే మనకి కష్టం వచ్చినప్పుడు సాయిరాం అని అనుకుంటూనే ఉన్నాము. అలా తనను పిలవకుండా ఉంటే ఇంట్లో బాబా విగ్రహాన్ని ఏం చేసిందంటే తీసుకుని వెళ్ళిపోయి గుడిలో ఒక చెట్టు కింద పెట్టేసి వచ్చేసింది. అలా చేసినప్పుడు బాబా ఎంత బాధపడి ఉంటారో తనకి అర్థం కావడం లేదనమాట. అంటే తను ఇప్పుడు ఇన్ని బాధలు పడుతుందంటే ఏదో ఒక రోజు ఎంతో విజయం పొందుతుందని, ఎంతో సక్సెస్ సాధిస్తుందని, నలుగురిలో గౌరవాన్ని కూడా సంపాదిస్తూ ఉంటుందని ఆవిడికి తెలియక ఈ వచ్చిన కొద్ది కష్టాలతోనే బాబా నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చావని ఆమె ఇంట్లో ఉన్నటువంటి బాబాగారి విగ్రహం తీసుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గర పెట్టేసిందనమాట. అలా ఆవిడికి కల్లో వచ్చి, బిడ్డ నేను చాలా చలిలో వర్షంలో తడిచిపోతున్నాను, చాలా చలిగా ఉందమ్మా అని ఆ భక్తురాల కల్లోకి బాబాగారు వచ్చారనమాట.
అయ్యో నేను చేసింది ఎంత పొరపాటని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని ఇంటికి వచ్చి తీసుకుంటుందనమాట. ఆ సాయినాథుడే తన కలలో కనిపించి, ఈరోజు నేను ఎంత బాధపడుతున్నాను అని నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను గుడి దగ్గర అనాథలాగా వదిలేసి వచ్చావమ్మా అనేసి ఆ భక్తురాలు చేసిన తప్పును అర్థం చేసుకోవడం పక్కన పెడితే, అసలు బాబాగారు కూడా ఇలా ఆలోచిస్తారా అంటే అర్థం చేసుకునే విధానం అనేది ఉంటుందండి. చాలా గొప్ప వాళ్ళు అర్థం చేసుకుని వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి, బాబాని మళ్ళీ నన్ను క్షమించు తండ్రని, అసలు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, నేను స్వార్థంతో ఆలోచించాను, మీ గురించి అస్సలు ఆలోచించలేదు, నన్ను క్షమించమని చెప్పండి ఆ అమ్మాయి బాబాగారిని క్షమాపణ అడిగి ఆ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుందనమాట. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా పోయి మంచి రోజులు వచ్చాయి. అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది, బాబాగారు నాకు ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చారో, ఈ తర్వాత ఇంత విజయాన్ని ఎందుకు ఇచ్చారని ఆ తర్వాత ఆ అమ్మాయి మనసులో అర్థం చేసుకుందనమాట. అలాగే చాలామంది కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా ఆలోచించడం వల్ల బాబాగారు ఎంతగానో బాధపడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడూ ఇలా ఆలోచించకండి మన బాబాగారి సందేశం ద్వారా అయితే మనకి తెలియచేశారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.